ఓకే. సో స్పీడ్ మ్యాథ్స్ అండి. ఓకే. సో ప్రీవియస్ వీడియోలో 1 నుండి 100 టేబుల్స్ వరకు నేర్చుకున్నాం కదా అండి. నెక్స్ట్ ఇప్పుడు 2 digits మల్టిప్లికేషన్స్. సో దట్ ఈస్ 2 digits నంబర్ 2 నంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాము. 2 digits నంబర్స్ మల్టిప్లికేషన్, 2 digit నంబర్స్ మల్టిప్లికేషన్. ఓకే. సో ఇందులో మనకు 2-3 టైప్స్ ఉంటాయండి. 2 digit నంబర్స్ మల్టిప్లై చేయాలంటే 2-3 టైప్స్ ఉంటాయి. ఓకే. సో టైప్ 1 చూద్దాం ఒకటి. ఓకే. సో టైప్ 1 ఏంటిదండి చూడండి ఒకసారి. 13 into 17. ఓకే. 13 into ఈ 2 digits కదా అండి, ఇది కూడా 2 digit నంబర్. ఓకే. నెక్స్ట్ 18 into 12 అండి. ఎంత అండి? 18 into 12. నెక్స్ట్ 19 into 11. ఓకే. 16 into 14. ఓకే. సో ఇదొక టైప్ అండి. 2 digit నంబర్స్లో మల్టిప్లికేషన్లో ఇదొక టైప్ క్వశ్చను. ఓకే. ఇవి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయండి. బట్ మనం నార్మల్ మెథడ్ యూజ్ చేస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఓకే. అంటే చాలా టైం అంటే 1 minute తీసుకుంటుంది. బట్ మనం వితిన్ సెకండ్స్లో చేయొచ్చు అండి. వితిన్ సెకండ్ అంటే 5 seconds కంటే ఎక్కువ పట్టదండి. ఓకే. మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తాం. 5 seconds కంటే ఎక్కువ పట్టదు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ మీకు చెప్పడానికి స్లోగా చెప్తాను, తర్వాత మనం డైరెక్ట్ స్టెప్స్ వేద్దాం. ఓకేనా. సో చూడండి, 13 into 17 అండి. సో 13 into 17లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది 13లో యూనిట్ డిజిట్ నెంబర్ ఎంత అండి? 3 కదా. నెక్స్ట్ 17లో యూనిట్ డిజిట్ నెంబర్ ఎంత అండి? 7 కదా. సో ఫస్ట్ 3 into 7 చేయండి. ఎంత వస్తుందండి మనకు? 3 into 7 ఎంత అండి? 21 తీసుకోండి. ఓకేనా. 3 into 7 ఎంత అండి? 21 కదా. 21 తీసుకున్నారు. సో ఇక్కడ ఎంత ఉందండి? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 1 ఉంది. ఓకే. సో 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఇలా 1 ఉంది కాబట్టి 1కి నెక్స్ట్ నెంబర్ ఎంత అండి? మన నంబర్స్ న్యాచురల్ నెంబర్స్లో. ఓకే. 1కి నెక్స్ట్ నెంబర్ 2 కదా. ఓకేనా. 1కి నెక్స్ట్ నెంబర్ ఎంత అండి? 2. సో కాబట్టి 1 into 2 ఎంత అండి? 1 into 2 ఎంత? 2a. సో ఆన్సర్ ఎంత అండి? 221. ఇదే ఆన్సర్. మనం ఒక్కటే మల్టిప్లికేషన్ చేసినాం అంతే. ఒక్కటే మల్టిప్లికేషన్ చేసాం, ఆన్సర్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దామా. ఓకే. సో 18 into 12. 18 into ఎంత అంటే 12. 8 2s 16. 8 2s ఎంత అండి? 16. 1 into 1కి నెక్స్ట్ నెంబర్ ఎంత అండి? 2a కదా న్యాచురల్ నెంబర్స్లో. 1 into 2 ఎంత అండి? 2. సో 1 into 2 కాబట్టి 2 తీసుకున్నాం. నెక్స్ట్ 19 into 11 ఎంత అండి? 19 into 11 కదా. 9 into 1 ఎంత అండి? 9. 9 into 1 ఎంత అండి? 9. ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే. సో 1 into 2 ఎంత అండి? 2. 1 into 2 ఎంత అండి? 2. ఒక్క నిమిషం. ఓకే. సో 19 into 11 అండి. ఓకే. సో 19 into 11లో ఫస్ట్ 9 ఉంది కదా అండి. 9 1 మల్టిప్లై చేసాం. ఎంత వచ్చిందండి మనకు? 9 వచ్చింది. బట్ ఇక్కడ డైరెక్ట్గా సింగిల్ డిజిట్ 9 వచ్చింది కాబట్టి మనం ఓన్లీ 9 అని రాయొద్దండి. ఇక్కడ రాయాల్సింది ఎంత అండి? 09 అని రాయాలి. ఇక్కడ 21 వచ్చింది కాబట్టి 2 digits కంపల్సరీ రాయాలండి. ఓకేనా. 2 digits ఇక్కడ కంపల్సరీ రాయాలి. 8 into 6 ఎంత అండి? 16 కదా. 16. ఇక్కడ 9 into 1 అంటే 9 వచ్చింది కాబట్టి 9 రాయొద్దండి. ఓకేనా. 8 వస్తే 08 అని రాయాలి. 2 వస్తే 02 అని రాయాలి. ఓకేనా. సో ఆ విధంగా రాస్తేనే ఈ షార్ట్కట్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో 1 into 2 ఎంత అండి? 2 కాబట్టి 2 రాశాను. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చిందండి? 209. ఓకేనా. నెక్స్ట్ 16 into 14. 16 into ఎంత అండి? 14 కాబట్టి 6 into 4 దట్ ఈస్ 24. 2 digits వచ్చినాయి కదా. రైట్.
సో 1 into 2 ఎంత అండి 2. సో 224. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకోటి చూద్దామా. సో 24 into 26 అండి. 27 into 23. నెక్స్ట్ 28 into 22. నెక్స్ట్ 30లో కూడా చూద్దాం. 36 into 34 ఒకటి. నెక్స్ట్ 37 into 33 ఒకటి. ఓకే, ఇవి చూద్దాం ఒకసారి. సో 24 into 26 అండి. 24 into 26. సో 24 into 26 కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 4 into 6 ఎంత అండి 24 రాయాలి అండి. ఓకేనా, 24 into 26 కదా, 4 into 6 ఎంత అండి 24 కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 10th ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత అండి 2 కదా. ఇక్కడ ఎంత ఉంది 2నే ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో 2కి నెక్స్ట్ నెంబర్ ఎంత అండి న్యాచురల్ నెంబర్స్లో 3 కదా. సో 3ని మల్టిప్లై చేస్తే 2 into 3 ఎంత అండి 6. సో ఫైనల్ ఆన్సర్ 624 అండి. ఓకే, సో ఎంత అండి 624. 27 into 23 అండి, సేమ్ యాస్టిస్ మెథడ్ మళ్ళీ. 7 into 3 దట్ ఈస్ 21. 2 into 3 ఎంత అండి 6. సో 621. ఓకే, ఎంత అండి ఇది 8 into 2 16. 2 into 3 6. నెక్స్ట్ 6 into 4 24. 3కి నెక్స్ట్ నెంబర్ ఎంత అండి 4 కదా. 3 into 4 ఎంత 12. సో దట్ ఈస్ 12 24. నెక్స్ట్ 37 into 33. 37 into 33 అండి. ఓకే, 7 3s 21. 3కి నెక్స్ట్ నెంబర్ 4 కాబట్టి 3 into 4 దట్ ఈస్ 12 21. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ 40లో చూద్దామా. 46 into 44 అండి. ఓకే, 46 into 44. సో దట్ ఈస్ 6 into 4 ఎంత అండి 24. మరి ఇక్కడ 4 ఉంది కదా అండి, మన న్యాచురల్ నెంబర్స్లో 4కి నెక్స్ట్ నెంబర్ ఏంటిదండి 5 కదా. సో 4 into 5 ఎంత అండి 20 కాబట్టి 24. సో ఇలానే మీరు ఎక్కడ వరకు చేయొచ్చు అండి 90 టేబుల్స్, దట్ ఈస్ 91 నుండి 99 వరకు ఇలా చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. సో దట్ ఈస్ 2 digit నంబర్స్ మల్టిప్లికేషన్. బట్ ఇక్కడ అన్ని నెంబర్స్లో ఒకటి చూడండి, మీకు ఏదైనా కామన్గా కనబట్టదా అండి. ఓకే, సో అన్ని నెంబర్స్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 13 into 17లో ఇక్కడ యూనిట్ నెంబర్ ఎంత అండి 3 ఉంది. ఇక్కడ యూనిట్ నెంబర్ ఎంత అండి 7 ఉంది. దీని సమ్ ఎంత అండి, సమ్ ఎంత 10. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. 18 into 12 కదా, ఈ సమ్ ఎంత అండి 8 + 2 ఎంత 10. ఓకేనా. నెక్స్ట్ 19 into 11. 9 + 1 ఎంత అండి 10. నెక్స్ట్ 16 into 14. 6 4 10. నెక్స్ట్ అలానే 24 into 26. 4 + 6 ఎంత అండి 4 + 6 ఎంత 10. ఓకే, సో నెక్స్ట్ 7 + 3 ఎంత అండి 10. నెక్స్ట్ 8 + 2 ఎంత అండి 10. నెక్స్ట్ 7 + 3 10. నెక్స్ట్ 6 + 4 10. సో మీకు యూనిట్ డీలో ఉన్న నంబర్స్కి 2D నంబర్స్లో యూనిట్ డీలో ఉన్న నంబర్స్ యొక్క సమ్ అనేది 10 ఉంటే మాత్రమే ఈ షార్ట్ కట్ అండి. ఓకేనా, అర్థమైందా. సో యూనిట్ 8లో 3 ఉంది, 7 ఉంది, దీని యొక్క సమ్ 10 కాబట్టి ఈ షార్ట్ కట్ అప్లై అవుతుంది. ఓకేనా, ఈ షార్ట్ కట్ అనేది ఎప్పుడండి యూనిట్ 8 యొక్క సమ్ అనేది 10 కావాలి. సో దట్ ఈస్ యూనిట్ డిజిట్ నంబర్స్, యూనిట్ డిజిట్ సమ్ 10 అయితే. ఓకే, యూనిట్ సమ్ ఎంత ఉండాలండి 10 అయితే మాత్రమే ఈ షార్ట్ కట్. ఒకవేళ 10 లేకపోతే, ఓకే, ఒకవేళ యూనిట్ సమ్ అనేది 10 లేకపోతే ఎలా, ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకేనా, రైట్.